కి స్వాగతం. అధికారుల వేధింపులు సరికావు. మెమోల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తే పోరాటం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చలో హైదరాబాద్ వెళ్లిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్లను నర్సాపూర్ ప్రాజెక్టు అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ మెమోల పేరుతో మానసికంగా వేధించడం సరైంది కాదని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ధర్నాలో భాగంగా చలో హైదరాబాద్ లో ఈ నెల 16న వెళ్లిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ధర్నాకు అనుమతి లేదనే సాకుతో ఉద్దేశపూర్వకంగా మెమోలు ఇస్తూ వివరణ రాయాలని ఒత్తిడి చేయడం అధికారులకు తగదని, ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేస్తూ హక్కులు సాధించుకునే హక్కు ఉద్యోగులకు ఉంటుందన్నారు. ధర్నాకు వెళ్తున్నామని DWO మరియు అన్ని ప్రాజెక్టుల అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఉన్నప్పటికీ గందరగోళంలోకి నెట్టడం తప్పు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే అనేక పథకాలు ప్రజలకు చేరవేయడంలో టీచర్స్ పాత్ర కీలకమని గుర్తు చేశారు. అనేక ఒత్తిడులతో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం బలవంతంగా BLO డ్యూటీలు అప్పగించిందని, BLO సేవలు అందించినా నేటికి ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకు ధర్నాకు వెళ్లిన వారికి మెమోలు ఇవ్వడం అనేది లేదని, కానీ ఈ యొక్క కొత్త సాంప్రదాయం ఏంటని ప్రశ్నించారు. వెంటనే మెమోలు ఇచ్చే పద్ధతిని మానుకోవాలని, లేని పక్షంలో అంగన్వాడీ యూనియన్ సిఐటియుగా నిర్ణయాలు చేసి పోరాటాలకు పిలుపు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మెమోలు జారీ చేయడాన్ని సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. చరిత్రలో ఎప్పుడు ఇట్లాంటివి జరగలేవు. ఉద్యోగులు ధర్నాలు చేస్తే, కార్మికులు ధర్నాలు చేస్తే తమ హక్కుల కోసము సంబంధిత శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించి నోటీసులు ఇచ్చి ధర్నాలకు వెళ్తుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. మెదక్ జిల్లాలో కూడా 16వ తేదీ నాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల యూనియన్ ఒక పిలుపు తీసుకున్నది. సమస్యల మీద చలో అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి DWO కార్యాలయంలో మేము లెటర్ ఇచ్చినాము. మొత్తము CDPOలు అందరికీ కూడా లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇచ్చి ధర్నాలో పాల్గొన్న తర్వాత మెదక్ DWO ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్లందరికీ బలవంతంగా మెమోలు జారీ చేస్తున్నారు. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మెమోలు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఒకవేళ కలెక్టర్ గారు కనుక అట్లా ఇచ్చినట్టయితే అది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కలెక్టర్ గారు పరిశీలించాలని చెప్పి సిఐటియు తరఫున కోరుతున్నాము. అంగన్వాడీ టీచర్లు అనేక రకాల సేవలు చేస్తున్నారు. ICDS సేవలే కాదు, BLO డ్యూటీలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి వేతనం ఈ రోజు వరకు చెల్లించలేదు. రేపు ఉగాది పండగ కూడా ఉన్నది. అంగన్వాడీ టీచర్లకు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. BLO చేసినటువంటి డ్యూటీ డబ్బులు కూడా 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అధికారులకు మెమోరాండాలు ఇచ్చినా కనీసం BLO డబ్బులు కూడా రావడం లేదు. మరి ఇట్టి సమస్యల మీద ధర్నాలు చేస్తే మెమోలు ఇవ్వడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కుల కోసం పోరాడేటువంటి హక్కు ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు మెమోలు ఇచ్చి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా మెదక్ DWO గారు మరి తన యొక్క ఈ మెమోల్ని ఉపసంహరించుకొని అంగన్వాడీ టీచర్ల హక్కుల కోసం పోరాడుతుంటే సహకరించాలని చెప్పి సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.